స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్లో మనం ఆల్రెడీ ఏమేమిటి టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ అండ్ ద ఫస్ట్ వన్ డెల్ఫీ టెక్నిక్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చి వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. సో వాట్ ఈజ్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అండ్ ఆ కాన్సెప్ట్ని మనం ఎలా యూజ్ చేస్తాం, సో దానికి సంబంధించి ద మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ టాపిక్ ఈరోజు చూద్దాం. సో ద రిమైనింగ్ టాపిక్ 3-point స్ట్రక్చర్, ఫంక్షనల్ పాయింట్ మెథడ్ అండ్ పర్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ estimation technique. Okay, so what is work breakdown structure? So మనకు ఆ నేమ్ లోనే ఉంది ద మెయిన్ కాన్సెప్ట్ వర్క్ బ్రేక్ డౌన్. సో వర్క్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్స్గా డివైడ్ చేస్తున్నాం. సో ఆ పార్టీషన్స్గా డివైడ్ చేసిన స్ట్రక్చర్ని యొక్క టెక్నిక్నే మనం వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అని చెప్పి చెప్తున్నాం. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించినవి. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి ప్రాజెక్ట్స్ ఏమైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ని ఎన్ని కేటగిరీస్గా మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలి అంటే ద ఫస్ట్ వన్ our project is divided into some categories. First part initiation and the second part planning and third part execution, fourth part control and the last part closure. సో యాక్చువల్గా మన ప్రాజెక్ట్ని ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అంటే ఇనిషియేషన్కి సంబంధించి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేషన్ పెర్ఫామ్ చేస్తారు. సో అంటే ప్రాజెక్ట్ టీమ్ అనేది మొత్తం ఒకే వర్క్ చేయకుండా ఈ టీమ్ మెంబర్స్ని మనం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసి ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ ఒక్కొక్క టీమ్ మెంబర్స్కి మనం అలాట్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద డివైడింగ్ ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంట్రోల్ అండ్ క్లోజర్. ఓకే, సో ఫైనల్లీ వాట్ ఈస్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అంటే మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. ఏ బిగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ బ్రేకింగ్ ఇట్ individual components. ఓకే, సో అంటే ఎందుకు బిగ్ ప్రాజెక్ట్ అనే వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేసాము అంటే స్మాల్ ప్రాజెక్ట్స్కి అసలు మనం డివైడ్ చేసి దాన్ని స్మాల్ కాంపోనెంట్స్గా చేయాల్సిన నెసిటీ లేదు. సో మనం ఏంటి అంటే ఓన్లీ స్మాల్ ప్రాజెక్ట్స్కి వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాం, బిగ్ ప్రాజెక్ట్స్కి ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఏంటి అంటే మనం ఏవైతే బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ బిగ్ ప్రాజెక్ట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండివిజువల్ కాంపోనెంట్స్గా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇండివిజువల్ కాంపోనెంట్స్ని స్మాలర్ పీసెస్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇలా స్మాలర్ పీసెస్ని డివైడ్ చేసేటప్పుడు ద లార్జ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ పీసెస్. ఓకే, ఆ మాడ్యూల్స్ని మనం ఇక్కడ అగైన్ సబ్ పార్ట్స్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, సో దట్ ఈస్ టిపికల్ ప్రాజెక్ట్ ఆర్ లార్జ్ ప్రాజెక్ట్. ఓకే, ఈ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని ఫస్ట్ ఐఎమ్ డివైడెడ్ ఇంటూ సమ్ మాడ్యూల్స్. అంటే నాట్ ఓన్లీ వన్ మాడ్యూల్, మనకి ఏ టాస్క్ అయితే ఎన్ని టాస్క్స్ కింద అయితే డివైడ్ అయి ఉందో అన్ని టాస్క్కి ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి మనం మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అండ్ మాడ్యూల్ 4. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి 4 మాడ్యూల్స్గా డివైడ్ చేశాను. సో నెక్స్ట్ అగైన్ ఈచ్ మాడ్యూల్ డివైడెడ్ ఇంటూ సబ్ పార్ట్స్. ఆ సబ్ పార్ట్స్ని మనం ఏమంటాము అంటే సబ్ మాడ్యూల్స్ అంటాం. అంటే మాడ్యూల్స్లో అగైన్ సబ్ పార్ట్స్. సో దిస్ మాడ్యూల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. అగైన్ దిస్ మాడ్యూల్ డివైడెడ్ ఇంటూ మేబీ 1 or 2 or 3 parts. అగైన్ module 3, again module 4. So I want to take sub module 1, sub module 2. Okay, in module 1, next sub module 1, sub module 2, sub module 3, again sub module 1, sub module 2, sub module 1, sub module 2. So first of all, project is divided into some parts. Those parts are called modules. So first project ni divide chese parts ni modules
అంటున్నాం. అగైన్ ఆ మాడ్యూల్స్ని అగైన్ పార్టీషన్స్ చేసుకుంటాం, వాటిని సబ్ మాడ్యూల్స్ అంటున్నాం. అగైన్ ఈచ్ సబ్ మాడ్యూల్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అగైన్ వన్ పార్ట్. అంటే మాడ్యూల్స్ లోంచి సబ్ మాడ్యూల్స్, అగైన్ సబ్ మాడ్యూల్స్ లోంచి కూడా ఇంకొక పార్ట్ని మనం డివైడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఫంక్షనాలిటీ. ఓకే, అంటే పర్టికులర్ ఫంక్షనాలిటీ మీన్స్ పర్టికులర్ టాస్క్. సో ఏదైతే పర్టికులర్ టాస్క్ ఉందో ఆ టాస్క్ని నేను ఒక ఫంక్షనాలిటీ కింద బేస్ చేసుకుని దాన్ని ఒక పార్ట్ చేసుకున్నాను. సో ఫంక్షనాలిటీ. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో మనం ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఒక్కొక్క పార్టీషన్స్ చేసుకుంటూ వెళ్తూ ఫైనల్లీ మనం చేసేది ఏంటి అంటే రీప్రొడ్యూస్ ద ఆల్ ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ రీప్రొడ్యూస్? ఫంక్షనాలిటీ 1, ఫంక్షనాలిటీ 2 ఆఫ్టర్ మనం కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఫంక్షనాలిటీ 1 కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఫంక్షనాలిటీ 2. ఫంక్షనాలిటీ 2 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే సబ్ మాడ్యూల్ 1 టీమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు చేసే టాస్క్ ఏంటంటే ఈ 2 ఫంక్షనల్స్ని కంబైన్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ సబ్ మాడ్యూల్ 2 అగైన్ అందులో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వాటిని పార్టీషన్స్ కింద పెర్ఫామ్ చేసిన తర్వాత దాన్ని అగైన్ కంబైన్ చేసి రెండు రెడీ చేస్తారు. సో ఈ సబ్ మాడ్యూల్ 1, సబ్ మాడ్యూల్ 2 మనకి దేనికి సంబంధించినవి? మాడ్యూల్ 1కి సంబంధించినవి. సో ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ మనం మాడ్యూల్ కింద ఫామ్ చేసేస్తాం. ఓకే, 1 ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ నెంబర్ 2, మాడ్యూల్ 2. అగైన్ మాడ్యూల్ 2లో ఫస్ట్ ఇండివిజువల్ కాంపోనెంట్స్కి వెళ్తాం, అంటే ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ తీసుకుంటాం. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ఫంక్షనాలిటీస్ ఇన్ మాడ్యూల్ 2, సో ఫస్ట్ వీఆర్ ఫార్మింగ్ సబ్ మాడ్యూల్స్. సబ్ మాడ్యూల్స్ కింద ఫామ్ అయిన తర్వాత అగైన్ దాన్ని మొత్తం 3 మాడ్యూల్స్ని కలిపి మనం మాడ్యూల్ 2 కింద మనం కన్వర్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ మాడ్యూల్ 1 కంప్లీటెడ్, మాడ్యూల్ 2 కంప్లీటెడ్, మాడ్యూల్ 3 కంప్లీటెడ్, మాడ్యూల్ 4 కంప్లీటెడ్. అంటే ఒక ప్రాజెక్ట్లో మనం 4 పార్టీషన్స్ చేస్తే 4 పార్టీషన్స్ ఇండివిజువల్గా వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? 4 పార్టీషన్స్ కలిపి ఒకే టాస్క్ కింద, అంటే ఒకటే ప్రాజెక్ట్ కింద ఒకటే సాఫ్ట్వేర్ కింద మనం మేక్ చేస్తే అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. సో ఆ 4 పార్టీషన్స్ని కలిపేసి మనం ఫైనల్గా ప్రాజెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. ఓకే, సో వాట్ ఈజ్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్? మెయిన్ టెక్నిక్ ఏంటి అంటే ఏదైతే బిగ్ ప్రాజెక్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఫన్నీ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఆర్ ఎనీ సమ్ అకేషన్స్, ఏమైనా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు మనకి చాలా వర్క్ ఉంటుంది. అంటే ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క దానికి సంబంధించి ఉండదు. ఒక వర్క్ అనేది ఒకళ్ళు చేస్తూ ఉంటాము, ఎనదర్ వర్క్ ఎనదర్ మెంబర్కి మనం కేటాయిస్తాం. సో అలా ఏదైనా మనకి హై వర్క్ ఉన్నప్పుడు దాన్ని ఆటోమేటిక్గా మనకున్న సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే దాన్ని డివైడ్ చేస్తాం. సో ఓకే, ఈ పర్సన్ ఈ వర్క్ చేయండి, ఈ పర్సన్ ఈ వర్క్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఇండివిజువల్గా అలాట్ చేసేస్తాం. ఆఫ్టర్ అలాటింగ్ తర్వాత ఫైనల్గా మనం ఏదైతే సబ్మిట్ చేయాల్సింది ఉంటుందో, అంటే ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ డేకి 2 days ఆర్ 1 day బిఫోర్ మనం ఏం చేస్తాం, మొత్తం అంత వర్క్ కలిపి మనం కరెక్ట్గా అన్నీ రెడీ చేసుకున్నామా లేదా, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, సో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ ఇండివిజువల్ పార్టీషన్స్ చెక్ చేసి ఇండివిజువల్ మెంబర్స్కి వర్క్ అలాట్ చేస్తాం. తర్వాత ఆ మెంబర్ కరెక్ట్గా వర్క్ చేశారా లేదా ఫైనల్గా మనం చెక్ చేసుకోవాల్సిన నెసెసిటీ కంపల్సరీ ఉంది. సో ఆ ఫైనల్గా మనం అంతా వచ్చిన తర్వాత అవన్నీ చూసుకుని మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఓకే, ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం ఫైనల్గా అంతా రీప్రొడ్యూస్ కరెక్ట్గా చేసామా లేదా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. The WBS helps to project manager and the team to create the task scheduling. సో ఈ టాస్క్ షెడ్యూలింగ్ ఇదంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకునే టాపిక్ ఏంటి, కాస్ట్ ఎస్టిమేషన్. సో కాస్ట్ ఎస్టిమేషన్కి సంబంధించి ప్రాజెక్ట్కి సంబంధించిన కాస్ట్ ఎస్టిమేషన్ గురించి ఈ టెక్నిక్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో ఆఫ్టర్ బై యూజింగ్ ద WBS,
ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ టీమ్ ఈ ఇద్దరు కలిపి ఏం చేస్తారు అంటే కొన్ని గుడ్ ఐడియాస్ని రెడీ చేసుకుంటూ అక్కడ మనం అప్లై చేసేవి ఏంటి, ఏ టాస్క్ మీద ఏ గుడ్ ఐడియా మనకి ఎక్కువ యూజ్ ఉంటుంది, అలానే అసలు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనకి వన్ బై వన్ ఈ జాబ్ ఈ టాస్క్ చేయడం వల్ల ఇది వర్క్ అవుతుంది అనేది మనం డివైడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, నెక్స్ట్ మీరు రాయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ పాయింట్ ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఇన్ దిస్ టెక్నిక్ ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ పీసెస్. అగైన్ the smaller pieces are called modules. Again those modules are divided into sub modules. Okay, sub modules ని again divide చేస్తే మనకి ఎలా అవుతుంది, it is based on functionalities. So functionalities ని బేస్ చేసుకుని again divide చేస్తాం. So each functionality is nothing but it is some particular task. Okay, ఒకవేళ మనకి కొన్ని ఇంకా హై టాస్క్స్ ఉన్నాయి అంటే ఆ ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చే టాస్క్ యొక్క ఫంక్షనాలిటీ మనకి హైగా ఉంది అనుకోండి, again that functionality is divided into sub functionalities. ఓకే, సో అలా ఏంటి అంటే మాడ్యూల్స్ నుంచి సబ్ మాడ్యూల్స్ నుంచి ఫంక్షనాలిటీస్, అగైన్ ఫంక్షనాలిటీస్ నుంచి సబ్ ఫంక్షనాలిటీస్ కూడా మనం తీసుకొని ఇంకా లీస్ట్ కాంపోనెంట్స్ కింద మనం డివైడ్ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో ఈ టెక్నిక్ ఫాలో అవటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, the first point, work breakdown structure forces the team to create detailed steps. So what is means force అంటే ఇక్కడ ఫోర్స్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది, ఆటోమేటిక్గా మీరు WBS టెక్నిక్ యూజ్ చేశారు అంటే కంపల్సరీ మనకి డీటెయిల్డ్ స్టెప్స్ అనేవి మనం వెళ్ళే వరకు మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. సో దానికోసం ఇక్కడ ఫోర్స్ అనే వర్డ్ యూజ్ చేశారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇట్ హెల్ప్స్, దట్ ఈస్ WPS help to improve the schedule and budget. ఓకే, ఆటోమేటిక్గా మనకి ఇందులో ఏ ఎస్టిమేషన్ టెక్నిక్ తీసుకున్నా కూడా మనకి డీటెయిల్ షెడ్యూల్ అండ్ బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్ అనేది మనం చేయడం కోసమే ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ క్లియర్ ఎస్టిమేషన్ అండ్ క్లియర్ షెడ్యూల్ రావాలి అంటే ద బెస్ట్ టెక్నిక్ ఈస్ WBS టెక్నిక్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇట్ క్రియేట్స్, WBS క్రియేట్స్ అకౌంటబిలిటీ. సో వాట్ ఈజ్ అకౌంటబిలిటీ? ఇక్కడ లెవెల్ ఆఫ్ టాస్క్ అంటే మనం బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఈచ్ లెవెల్ ఆఫ్ టాస్క్ యొక్క హెల్ప్ మనకి ఏదైతే ఒక పర్టికులర్ టాస్క్, ఒక ఇండివిజువల్ టాస్క్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ ఇండివిజువల్ టాస్క్ మనకి ఎంత హెల్ప్ అవుతుంది, మనకి ఏదైతే పార్టీషన్ చేయడం వల్ల మనకి ఎంత యూజ్ అవుతుంది అనేది మనం ఈ అకౌంటబిలిటీ ద్వారా మనం అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ లెవెల్ మనకి ఎంత కరెక్ట్గా యూజ్ అవుతుంది అనేది మనం ఈ పాయింట్లో చెప్పుకుంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్. ఓకే, టోటల్ 4 బెనిఫిట్స్ చెప్తున్నాను. ఆఫ్టర్ ఫైనల్లీ ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత WPS క్రియేటింగ్, సో సక్సెస్ఫుల్లీ మళ్ళీ అంటే పార్టీషన్స్ చేయటమే ఒక టాస్క్ అయితే అగైన్ పార్టీషన్స్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని మనం అగైన్ రీప్రొడ్యూస్ చేయగలగాలి. అది కూడా మనకి కరెక్ట్గా జరిగితేనే మనకి సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. సో దట్ ఈస్ WPS క్రియేటింగ్, రీప్రొడ్యూస్, కమిట్మెంట్. ఓకే, అంటే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనం కాస్ట్ ఎస్టిమేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం సాఫ్ట్వేర్లో రీప్రొడ్యూస్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము అని అంటే యాక్చువల్గా మనం ఫస్ట్లో చెప్పుకున్నాం WPS నథింగ్ బట్ ప్రాజెక్ట్ని డివైడ్ చేస్తున్నాం. సో ప్రాజెక్ట్ని డివైడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫైనలీ ఆల్ పార్టీషన్స్ మనకి ఏమవ్వాలి, కంబైన్డ్ అవ్వాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని మనం ఏది బేస్ చేసుకుని డివైడ్ చేసినా ఫైనల్గా వాటినన్నిటిని కంబైన్ చేస్తేనే ద ఫైనల్ రిజల్ట్ అనేది మనకి షో ఆఫ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను, ఇట్ క్రియేటింగ్ రీప్రొడ్యూస్ కమిట్మెంట్. ఆఫ్టర్ దట్ ఫైనల్లీ మనం మొత్తం ప్రొడ్యూస్ చేసి అంటే రీగా కనెక్ట్ చేసిన తర్వాత మనకి ద ఫైనల్ రిజల్ట్ అనేది అక్కడ షో ఆఫ్ అవుతుంది. సో దట్ ఈస్ డీటెయిల్డ్ షెడ్యూల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో కూడా మీరు ఒక డీటెయిల్ షెడ్యూల్, ఈ డీటెయిల్ టాస్క్ని మీరు బేస్ చేసుకుంటూ వెళ్తారు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్
వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. సో టోటల్లీ మనకి సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్లో వర్క్ బ్రేక్ డెల్ఫీ టెక్నిక్ కంప్లీట్ అయింది అండ్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 3 పాయింట్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం 3 పాయింట్ స్ట్రక్చర్ అనే టెక్నిక్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఎంతవరకు నేను పాసిబుల్గా నేను మీ సొల్యూషన్ ఇవ్వగలుగుతానో అంతవరకు నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.